తెలియపరుస్తున్నాను, వందనాలు తెలియపరుస్తున్నాను అందరికీ. మంచిదండి. ఈరోజు కొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ముందు కొనసాగుదాం. దేవుడు మనల్ని ఈరోజు ఆయన ప్రేమ మన పట్ల ఏమాత్రము తగ్గించలేదు. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మన పట్ల తన ప్రేమను ఏమాత్రము తేడా లేకుండా వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనటానికి ఆయన మన పట్ల చూపే నిదర్శనం ఏంటంటే, మన నాసిక రంధ్రాల్లో తన ఊపిరిని ఇంకా ఉంచాడు మనలో. అంతే. మనం తెలియక అడుగుతాము, మాకేమి ఇచ్చావు? కొంచెం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, ఏదన్నా అనారోగ్యమో లేదా అప్పో లేకపోతే ఇంకేదన్నా ఇబ్బందో ఇరుకో ఉంటే లోకం అడుగుతోంది. దేవుడు అంటే తెలియదు గనక, దేవుడా ఇంకేమైనా మాకేమి ఇచ్చాడు అని అంటారు, ఇంకా ఏమైనా అంటారు. అది వారికి చాలా సులభం. అయితే రక్షణ పొందుకున్న మనం, మన పాప భారాన్ని భరించాడు ఆయన అని నమ్ముతున్న మనం కూడా ఒక్కోసారి చిన్న చిన్న కారణాలకి దేవుడి మీద నిందేస్తూ ఉన్న ఆయన ప్రేమను అనుభవిస్తూ కూడా. అయితే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలి అంటే ఆయన మనతో చెబుతున్న ఒకే ఒక్క మాటను ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మీరందరూ మీ బైబిల్ తీసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదవండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. చాలండి. ఏమన్నారు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇదే ఈరోజు మన పాఠ్యాంశం. ఏంటి, ఎన్నోసార్లు మాట్లాడుకున్నా ఈ విషయాన్ని, అయినా కూడా కొత్తగా మరలా ఆలోచనిస్తూ ఉన్నాడు. మరలా చదువుతున్నప్పుడు, మరలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏంటి ఇన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి, ఇంత లోతైనటువంటి సంగతులు ఉన్నాయా, ఇన్ని వివరాలు ఉన్నాయా, ఇన్ని విశేషాలు ఉన్నాయా అని అనిపిస్తూ ఉంది చదువుతుంటే. చదవకపోతే ఏమి రాదు. అలా వస్తున్నాయి కాబట్టే గత 2000 సంవత్సరాలుగా ఈ 66 పుస్తకాల్లోని సంగతుల్నే మార్చి కొత్తగా చేర్చి మనకు వినిపింపజేస్తూనే ఉన్నారు దేవుడు. అయినా కూడా అందులోని మాధురి ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతూనే ఉంది. విని అర్థం చేసుకునే వాళ్ళకి, తిని అరాయించుకునే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అసలు బైబిల్ చదివిన వాళ్ళకేమో చిరాగ్గా ఉంటుంది. అసలు బైబిల్ అర్థం కాని వాళ్ళకేమో ఏంటో ఏదేదో మాట్లాడుకుంటారు అని ఒళ్ళు అప్పగించాలనిపిస్తుంది. అంతే, ఆత్మను అప్పగించాలనిపించదు. ప్రేమను కలిగి ఉండుటకు ఏమన్నారు? ప్రయాసపడమంటే దాని అర్థం. ఇందుకు ప్రయాస దేనికి పడతాం చెప్పండి? ప్రయాస పడటం అంటే సరైన అర్థం ఏంటి? అవునా? కష్టపడాలి. ఎంత కష్టపడి ప్రయాసపడితే కానీ ఆమె నాకు బొట్టలో పడలేదు అంటాడు ఒక ప్రేమికుడు. అవునా? ఎంత సంవత్సరం అంతా కష్టపడి ప్రయాసపడితే కానీ ఆ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అంటోంది ఒక విద్యార్థి. ఎంత ప్రయాసపడితేనో ఆ ఇల్లు పూర్తయింది అంటాడు ఒక గృహ యజమాని. ఇవన్నీ మన అంటే ప్రయాస అంటే అర్థం ఏంటంటే ఒక పట్టాన అయ్యే పని కాదు. ఎంతో కష్టతరమైన పనిని మనం విసిగించుకోకుండా, విరామం లేకుండా, ఆపకుండా కష్టపడి ప్రయత్నం మీద ప్రయాసపడి, అంటే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే దాన్ని ప్రయాస, ఒకసారి 2 సార్లు చేస్తే ఆపేస్తే దాన్ని ప్రయాస అనరు. ఆ పని అయ్యేంత వరకు దాన్ని చేస్తూ ఉంటే దాన్ని ప్రయాస అంటారు. అంటే యాసపడటం, ప్రయాస. శరీరాన్ని కానీ మనసుని కానీ దేనైనా సరే కష్టపెట్టి చదివిందే చదివి ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు చూడండి. ఒకసారి ఆమె చూస్తే, ఒకసారి పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటా ఉంటే బాధేస్తూ ఉంటుంది. ఎందుకు 3 బిడ్డలను కానీ ఈ వయసులో ఎందుకు ఈ ప్రయాస అని ఎన్నోసార్లు అంట. ఎందుకు ప్రయాస అంటే శరీరం సహకరించకపోయినా ఏంటి, జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి ప్రయాసపడుతూ చదవాలని. అంటే ఏంది, మన వలన కాని పనిని ఇంకా ఎక్కువ కష్టపడి సంపాదించి ఆ ప్రయాస, అంటే అనుకున్న దాన్ని చేర్చడానికి లేదా నెరవేర్చుకోవడానికి లేదా సాధించడానికి మనిషి చేసే తపన, ప్రయత్నానికి మరో పేరే ప్రయాస. ఇది లోకంలో సహజమే ప్రతి మనిషికి. కానీ దేవుళ్ళకి వచ్చాక ప్రేమని చూపించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు.
ఏదో మనకి ముక్కులోకి గాలి వెళ్ళినంత ఈజీగా, నోట్లోంచి మాట వచ్చినంత ఈజీగా మన ప్లేట్లోకి చాలామందికి ఈజీగా వచ్చేస్తుంది అన్నం. ఏం పని చేయకపోయినా, ఎంత సోమరిపోతులుగా ఉన్న అమ్మో నాన్నో తిట్టు కొట్టు మొత్త పడేస్తారు కదా, కుక్కకు పడేసినట్లు. అలా ప్లేట్లోకి ముద్దబడినంత ఈజీగా మిగతా చాలా సంగతులు లోకంలో సంపాదించిన ఈజీగా ప్రేమని సంపాదించడము లేదా ప్రేమను చూపించడం అంత ఈజీ అయిన పని కాదు ప్రియులారా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యాభర్తల్లో కూడా ప్రేమ చూపించే దాంట్లో కరువు వస్తుంది. ఎందుకంటే కొద్ది రోజులకు విరక్తి వచ్చేస్తుంది, కోపమో లేకపోతే చేయలేకపోవడం. ఎందుకంటే ప్రయాసపడటం మిగతా విషయాల్లో. ఎందుకు చెప్తున్నానంటే, అదే భార్యని ప్రేయసిగా ఉన్నప్పుడు విపరీతంగా ప్రయాసపడతాడు ప్రియుడు, పురుషుడు లేదా స్త్రీ. వారిద్దరూ కలవడానికి ఎంతో ప్రయాసపడతారు, ఎన్నో సమయాలను ఎంతో ఖర్చును ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు. ఏకమైన తర్వాత ఏమైపోద్దో ఆ ప్రేమ. ఒకసారి మనం పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చదువుకున్నాం, జ్ఞాపకం ఉందా మీకు ఎవరికైనా? ఒక ఆయనకి పొయ్యే కాలం దాపరించి సొంత చెల్లెల మీదే, తండ్రి ఒకరే తల్లులు వేరు, సొంత చెల్లెల మీద విపరీతమైన ప్రేమ కలిగింది. ఎంత ప్రేమ అంటే చిక్కి శల్యమైపోయాడు. ఎవరికైనా గుర్తుందా ఆయన పేరేంటో? దావీదు గారి కుమారుడు. చెప్పకండి, తెలియకపోతే నోరు మూసుకుని ఉండండి. నోటికి వచ్చినట్టు చెప్పకండి. గుర్తుంది ఎవరికైనా? అమ్నోను. చెల్లెలి పేరు తామారు. ఎగ్జాంపులే చెప్తున్నా. విపరీతమైన ప్రేమ అనుకున్నాడు ఆయన. నాన్నకి చెప్పకుండా, అన్నదమ్ముడికి చెప్పకుండా నాన్న మహారాజు తల తీసేస్తాడని తెలుసు కూడా కామంతో కళ్ళు మూసుకుపోయి దాన్ని ప్రేమ అనుకొని అత్యాసపడి ప్రయాసపడి మొత్తం మీద ఆమెను సంపాదించి బలవంతంగా ఆమెని చేరదీసిన తర్వాత ఎక్కడలేని విరక్తి వచ్చేసింది, అసహ్యం వచ్చేసింది. ఎందుకంటే అది ప్రేమ కాదు. నేనేమంటున్నానంటే, ప్రేమను సంపాదించడం, ప్రేమని పంచడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఈ విషయంలో యేసుక్రీస్తు వారు తప్ప ఈ భూమి మీద ఆ ప్రేమను చూపించడానికి అర్హులు కానీ మార్గదర్శకులు కానీ ఎవరూ లేరనే మాట చెప్పబోతున్నా. అంతే. ప్రేమని చూపించాలంటే ఎంత ప్రయాసపడాలంటే, ఎంతో ప్రేమించి హక్కును చేర్చుకుని ప్రేయసిని భార్యగా చేసుకున్న తర్వాత ఒక పురుషుడు స్త్రీ మధ్య అంటే ప్రేమ కొద్ది రోజులకు దూరం అయిపోతుంది. మరి ఆ ప్రేమ ఏమైపోతుందంటే అది నిజమైనది కాదు, అది ఆకర్షణ. పోనీ నిజంగా పెద్దల తరపున చేసుకున్న పెళ్ళిళ్ళైనా ఏమైనా బాగుంటాయి అంటే ఏదో కొద్ది మంది మహానుభావులు, అందులో నేను కూడా ఉన్నాను మహాకృపను బట్టి. నేను మహానుభావుని కాకపోయినా మా ఆవిడని బట్టి, దేవుని ప్రేమను బట్టి మేము బాగానే ఉన్నాం. 20 ఏళ్ళు విజయవంతంగా ముగించాం. అయితే నేనేమంటానంటే, ప్రయాసపడితే వచ్చింది ప్రేమ, ఈజీగా రాదంటాను. అంత ఈజీగా రాదు. అయితే భార్యాభర్తల మధ్య, ప్రేయసి ప్రియుల మధ్య, కుటుంబంలో పిల్లల మధ్య ఉండాల్సిన ఈ ప్రేమలోని ఇన్ని అవకతవకలు ఉంటే, ఇన్ని చిరాకులు పరాకులు ఉంటే, దేవుని సంఘంలో ఎక్కడెక్కడి నుంచో పుట్టి పెరిగి వచ్చిన మనము, ఎన్నో కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ ఏకమైన మనము మన చుట్టూ ఉండే సహోదరుల మధ్య ప్రేమని పంచటం అంటే, ప్రేమని చూపించడం అంటే అంత ఈజీ అయిన విషయం అనుకుంటున్నారా ఏంటి? కాదు ప్రియులారా, చాలా కష్టమైన సంగతి. అందుకే మనం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, 2000 సంవత్సరాల బట్టి ఈ మాటలు వింటున్నా, ప్రేమను చూపించే విషయంలో క్రైస్తవ్యం వెనకబడే ఉంది. ముందుకు వెళ్ళటంలా కేవలం మేము ప్రేమిస్తామో, ప్రేమ చూపిస్తామో, వాక్యాలు మాత్రం చదువుకుంటాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి కదా, మన మత్తయి వార్తలో చదువుకున్నాం మన ఈ మధ్య 22వ అధ్యాయంలో. అవునా? నీ శత్రువులను ప్రేమించమంటాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమించి చూపించినా కూడా మనకు అర్థం కాలే, ఆయన ప్రేమ మనకు అర్థం కావటంలే. అందుకే ఆయన త్యాగం మనకు అర్థం కాకపోవటం మూలంగానే, ఆయన ప్రేమ మనకు అర్థం కాకపోవటం మూలంగానే ఆయన మన చుట్టూ ఉండే ఒక 10, 20 మంది, 30, 40 మందో, 50, 100 మంది మధ్య మన ప్రేమను చూపించలేకపోతే, యోదయ, గలిలయ, సమరయ దేశాల అన్నిట్లోనూ తిరిగి పరిచర్య చేశాడే. ఎప్పుడైనా ఆయన ప్రేమ అర్థమవుతోందా? ఎప్పుడైనా ఆయన ప్రేమ అర్థమవుతోందా? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ 100 మంది, 1000 మంది వస్తున్నారు. అవునా? వస్తున్నారా? అవునా? ఎక్కడికి పోయినా మనుషుల్ని మోసుకొని వస్తున్నారు, మంచాల మీద ఎలా పడితే అలా మోసుకొచ్చేసి తీస్తున్నారు. అవునా? ఆయన ఒక చోట కూర్చొని పరిచర్య చేయగలడా? చేయలేడా?
ఈ అద్భుతాలు మహత్కారాలు చేయగలడా చేయలేడా? ఆయన వచ్చింది ఎందుకు? ఒక మాట చూద్దామా. ఆయన ప్రేమ, ఆయన గొప్పతనము ఎందుకు వచ్చాడో ఒకసారి మీరు మార్కు సువార్త 1వ అధ్యాయము 35 నుంచి చదువుతారా దయచేసి? ఆయన పెందల కడనే లేచి ఆయన పెందల కడనే లేచి మనలాగా తెల్లారిందాక పడుకోకుండా, మనకు లేవాలంటే బారెడు పొద్దెక్కాలి, అబ్బో అప్పుడే తెల్లారిందని ఇలా చూస్తాం సూర్యుడి వైపు కళ్ళు నులుకుంటూ. అదే పని ఉందంటే అర్ధరాత్రి కూడా లేచి వెళ్ళిపోతాం. ఆయన ఏమంటున్నారు తెలుసా? ఆయన పెందల కడనే లేచి దేనికి? బాధ్యత. తనున్న త్వరలో వెళ్ళిపోతానని తనకి తెలుసు గనక వెళ్ళేలోపే పరిచర్య చెయ్యాలి, సువార్తను ప్రకటించాలి. ఆయనకి ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. చదవండి 35 నుంచి కింది వరకు. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయనను వెదుగుచూ వెళ్లి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పెను. ఆయన గలిలయ అంతటా, ఆయన చూడండి ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకున్న, గలిలయ యందు అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు దయ్యాలు వెళ్ళగొడతాను కదా ఆయన వచ్చింది, సువార్తను ప్రకటించిన. ఇందు నిమిత్తమే కదా ఏమన్నారు ఆయన పైన? ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి వారితో చెప్పాను. అందరూ నిన్ను వెతుకుచున్నారంటే ఇతర సమీప గ్రామాల్లో పరిచర్యకి వెళ్దాం రండి. ఇందు నిమిత్తమే కదంటే దయ్యాలు వదలగొడతానికి కాదు, భోజనాలు పెట్టడానికి కాదు. ఆయన ఎందుకు వచ్చారంటే సువార్తను ప్రకటించడానికి వచ్చారంటే అందులో ప్రేమ ఉంది. ఒక చోట కూర్చొని ఒక చోట ఒక రోజు కార్యక్రమం జరగగానే చుట్టుపక్కల మొత్తానికి పాకిపోయింది. తెల్లారేటప్పటికి పడవలు వేసుకొని మంచాల మీద మోసుకొని లేదంటే ఎలా పడతారు అంత వీలైతే అలా గుంపులుగా వస్తారు. అయినా సరే ఒక చోట ఉండకుండా సమీప గ్రామాలన్నీ తిరుగుతూ యూదయ, గలిలయ, సమరయ దేశాలన్నీ కూడా ఆ ప్రకారం తిరుగుతూ చనిపోయేంత వరకు పరిచర్య. కారణం ఏంటంటే ఒక చోట ఉంటే వస్తారు అక్కడికి, కానీ అది దాని పరిచర్య అనరు. ప్రేమ చూపించాలంటే రోగి దగ్గరికి వైద్యుడు వెళ్ళాలి. ఆయన చెప్పినది అదే. ఈరోజు వైద్యుడి దగ్గరికి రోగులు వస్తున్నారు. నేను ఇక్కడ ఉంటాను, నేను మీకు దయ్యాలు వదలగొడతాను, మీకు రోగాలు వదలగొడతానంటే వదలగొడతాడో లేదో తెలియదు కానీ వచ్చేస్తూ ఉన్నారు. కుంభాలు భోజనాలు వండుకుంటే కమ్మాలి, ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ డేగిషాలు నింపుకుంటూ ఆ బాక్సులు నింపుకుంటూ డబ్బులతోటి భోజనాలతోటి తొలదూగుతున్నాయి సంఘాలు. ఎక్కడ పరిశుద్ధతతో లేదు. పరిశుద్ధత ఎక్కడో ఉంటే మిగతాదంతా డబ్బులు, కానుకలు, భోజనాలు, అరుపులు, కేకలు, ఆనందాలు భయంకరంగా నిండిపోయినాయి సంఘాల్లో. ఆయన ఆ రోజు పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోతే భోజనాలు పెట్టాడు. ఒకరోజు మీటింగ్ పెట్టేసి పరిచర్య చేసి వీళ్ళందరూ ఇంటికి వెళ్ళేటప్పుడు పడిపోతారేమో అని భోజనం పెట్టాడు తప్ప భోజనం పెడతాను రమ్మని పిల్లలు మీరు గమనించారా? పరిచర్య చేస్తూ వచ్చేటప్పుడు వెళ్ళేదారులు ఎదురొచ్చిన వాళ్ళకి స్వస్థతనిచ్చాడు తప్ప స్వస్థతనివ్వటానికి ఒక చోట కుర్చీ వేసుకుని కూర్చోలేదు సంఘం పెట్టి. తెలుసా ఎంత ప్రేమ చూపించాడు ఆయన? పరిచర్య చేస్తూ పగలంతా పరిచర్య చేస్తూ రాత్రంతా ప్రార్థన చేసుకుంటూ ప్రేమను చూపించటానికి ప్రయాసపడ్డాడు. ఇళ్ళు వాకిళ్ళు లేవు, ఒంటి మీద సరైన బట్టలు లేవు, సరే కడుపు నిండా మంచి భోజనం లేదు, కంటి నిండా నిద్ర లేదు. మన సువార్తలన్నీ చదివితే ప్రతిదీ ఒక్కొక్కటి మనకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాయి. ఆయన గురించి ఆలోచిస్తే అంత ప్రేమ చూపిస్తే మన మీద అందులో మరలా ఇరుగు పొరుగు మనవాళ్ళు ఇదని ఏమి లేదు. ఎవరినైనా ఒకే రకమైన చూపుతో చూశాడు ఆయన. మొన్న కూడా మీకు చెప్పిన అన్ని జనంగాడికి ఎంత పరిచర్య చేశాడు. అవునా? నలుగురు ఎవరైనా చెప్పగలరా ఎవరెవరు అన్ని జనంగా ఆయన బ్రతుకున్నప్పుడు కూడా ఎంత పరిచర్య చేశాడు, ఎంతమందిని ఆకర్షించాడు అన్ని జనాంగానికి? అవునా? తెలుసా మీకు? మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? తెలుసు కదా. మరి దాన్ని మనం ఏదైనా జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంత ప్రేమను అనుభవించామంటే ఆ ప్రేమ మనకు అర్థమైతే అదే ప్రేమను తిరిగి మన పొరుగు వారి మీద చూపించాలంటే అంత ఈజీగా వంట పట్టదు మనకు. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా అమ్మ దగ్గర పాలు తాగటం మొదలుపెట్టినప్పటి నుంచి కడుపు నిండా తాగు, కడుపు నిండా తినో, ఎవరికి పెట్టమాకు, నువ్వే తినో, నీకే ఇది అమ్మో అని
మనం నీకే 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 అని పిల్లలకి, మనకే 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 అని మన కుటుంబ సభ్యులకి మనం పుట్టుకతోటి ఉగ్గుపాలతోటి నేర్పడం మూలంగా ఇరుగు పొరుగుకి చూపించడం, నేర్పడం, పెట్టడం, పలకరించడం అనేది మనం నేర్పలేకపోవడం మూలంగా, ఎందుకంటే మనకే తెలియదు కదా సరిగా, మనకే సరిగా తెలియకపోవడం మూలంగా ప్రేమని మన కుటుంబ సభ్యుల మధ్య ఉంచేసుకున్నాం. పోనీ ఈ ప్రేమ అయినా నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రేమ కాదు. పెరిగి పెద్ద అయ్యేటప్పటికి ఆ పిల్లలు కూడా ఎవరికి పెట్టొద్దనే మాట వంట పట్టించుకొని చివరికి అమ్మా నాన్నకు కూడా పెట్టకుండా, అమ్మా నాన్న కూడా తిన్నావా లేదని అడగిన మహానుభావులు మనలో ఎంతమంది ఉన్నారు తెలుసా? వారానికి ఒకసారి కూడా ఫోన్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? తల్లి దూరంగా ఉంటే ఏమన్నా కావాలని రోజు తల్లి ముందు నుంచి తిరుగుతూ కూడా తిన్నావా లేరా అని అడగిన పిల్లలు ఉన్నారు. భార్య భర్తలు ఒక్కొక్కరు ప్రేమించుకోవడానికి చేతకాని పిల్లలు ఉన్నారు. ఇటువంటి మనుషుల మధ్య దేవుని ప్రేమ అర్థం కావాలంటే ఎంత కష్టపడాలి. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎలా ఉన్నాయి అన్నాడు దేవుడు? గుప్తములనే అంటే దొరుకుతాయనే దొరకవనే, వెతుకులాడితే దొరుకుతాయని. ఎలా పడతాలో దొరికేవి కాదు, దారిని పోసి అట్లా పడేసిన వస్తువు కాదు అది, వెతుకులాడుకు ఊరికే దొరకటానికి. చెప్పాను కదా, గాలి పీల్చినంత ఈజీగా ప్రేమ దొరకదు. ఈ భూమి మీద సకల సౌకర్యాలు దొరికినంత ఈజీగా జ్ఞానం దొరకదు. వెతుకులాడుకుంటే దొరుకుతాయి. వెతుకులాడిన వారిని వంట పట్టించుకుంటే వాళ్ళల్లోనే చేరతాయి, వాళ్ళకే అలవాటు అవుతాయి. అటువంటి వాళ్ళు ప్రేమని కూడా ప్రయాసపడి నేర్చుకుంటారు. లేకపోతే అంత ఈజీగా దొరకదని మనకు అర్థమవుతుంటే మనం ఈజీగా ప్రేమ నేర్చుకోవచ్చని భ్రమలో ఉన్నాం. రాదు అంత ఈజీగా. ఒక మనిషికి పెట్టాలంటే, ఒక మనిషిని ఓర్చుకోవాలంటే, ఒక మనిషిని భరించాలంటే, ఒక మనిషిని తన కుటుంబ సభ్యుల్లాగా తన శరీరంలాగా ప్రేమించాలంటే అది ఒక పట్టాన అయ్యే పని కాదు. అందుకే ఎన్ని సంవత్సరాలున్నా మనలో ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు, ప్రేమ కలగటం లేదు, గౌరవించాలనిపించటం లేదు. 4 రోజులు కనపడకపోయినా, 10 రోజులు కనపడకపోయినా, 2 వారాలు సంఘానికి రాకపోయినా, 4 వారాలు కనపడకపోయినా, 5 ఎందుకు రావట్లేదని వెళ్ళి పలకరించాలని అనిపించటం లేదు. ఇక మన సంఘాల్లోనే మనకి ఇలా ఉంటే ఇతర సంఘాలను ప్రేమించే లక్షణాలు మనకు వంటబడతాయా? అందుకే మనలో ఒక సంఘానికి మధ్య సయోధ్య లేదు. మీరు ఆ సంఘమా, మేము ఈ సంఘమా, అవునా అనుకుంటున్నామే తప్ప మేము ఒకే సంఘము, మనమంతా సార్వత్రిక సంఘము. ఈ సంఘ కాపరి యేసుక్రీస్తు వారు. మనమంతా ఒకే గిన్నెలోనిది తింటున్నాం, ఒకే పాత్రలోది పుచ్చుకుంటున్నాం, ఒకే శరీరాన్ని పానం తింటున్నాము, ఒకే రక్తాన్ని పానం చేస్తున్నాం. మనమంతా ఒకటనే భావన మనలో లేదు. ఎందుకంటే ఇక్కడ నిలబడి ప్రసంగిస్తున్న వారు అలా తయారు చేస్తారు. అమ్మ తన బిడ్డల్ని ఎవరికి రానివ్వ మాకు, ఎవరికి పెట్టమాకు అని ఎలా నేర్పుతోందో, ఇక్కడ నిలబడే ప్రసంగికుడు కూడా, కాపరి కూడా తన సంఘానికి అదే చెప్తున్నాడు. వేరే ఏ సంఘాన్ని మీరు దగ్గరికి రానివ్వమాకండి, ఏ చర్చిలోకి వెళ్ళకండి, ఏ పాస్టర్ మాటలు వినకండి, మనమే పరలోకం వెళ్తాం, మనదే పరలోకం వెళ్ళే సంఘం, ఎదుటోళ్ళ మాటలు వినమాకండి. ఇలా నేర్పుతూ ఏమైపోయామంటే ప్రతి ఒక్క సంఘము ఒక్కొక్క ఇల్లు అయిపోయింది. ప్రతి ఒక్క సంఘము, అన్ని ఇళ్ళు కలిపి ఒక గ్రామం అవుతుంది ఈ లోకంలో. కానీ అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం కావట్లా. అదే మనకి మైనస్, అదే మనకి విచారకరమైన సంగతే, బాధపడాల్సిన సంగతే. ఈ కుటుంబంలో, ఈ ఊళ్ళో అన్ని ఇళ్ళు కలిపి ఒక బజార్ అవుతుంది, 10 బజార్లు కలిపి ఒక గ్రామం అవుతుంది, ఒక పట్టణం అవుతుంది, 10 పట్టణాలు కలిపి ఒక జిల్లా అవుతుంది, 10 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం అవుతుంది, అంతా కలిపి ఒక ప్రపంచం అవుతుంది. తప్ప అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘం కావట్లేదు. ఎందుకంటే ఎవరిలోనూ ప్రభుత్వాన్ని, ఎందుకు ఇక్కడ అవుతుందంటే, ఈ భూమి మీద ఈ కుటుంబాలను ఎందుకు అవుతున్నాయి అంటే అన్ని ప్రభుత్వం మాటలు వింటున్నాయి, చచ్చినట్టుగా పన్ను కడుతున్నాయి, చచ్చినట్లుగా అన్ని ఏది చెప్తే అది రూల్స్ పాటిస్తోంది. అన్ని మాట లేకపోతే మనుగడ లేదని అర్థమయ్యి ప్రభుత్వం ఏది చెప్తే అది తలంచుతుంది. కనుక చచ్చినట్లుగా ఇష్టం ఉన్నా లేకపోయినా అందరం ఒకే రాజ్యంగా ఉన్నాం. కానీ ప్రభువు మాట వినటానికి మాత్రం ఎవరికి వాళ్ళకి, ఎందుకంటే స్వేచ్ఛనిచ్చాడు. ఇది చెయ్యాల్సిందే అని ఒత్తిడి చేయట్లా మన మీద, ఇది కట్టాల్సిందే పన్ను, లేకపోతే నీళ్లు పోలగొడతాం. ఈరోజు హైదరాబాద్లో కూలగొడుతున్నారు తెలుసా, హైడ్రా అనే పేరుతో. పెద్ద ఇళ్ళు ఏంటి, చిన్న పని చేసుకుని రోడ్ల పక్కన ఉండే వాళ్ళకి కూడా 1-2 అక్రమంగా ఉంది అని పేరు పెట్టేస్తే అన్ని పర్మిషన్లు ఉన్నా, డబ్బులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే ఊరుకోట్ల పడేస్తూ ఉన్నారు. అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే మేము ఒప్పుకోమని చూపిస్తోంది ప్రభుత్వం. 100లాది మంది రోడ్ల మీదకి వచ్చి కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు, చచ్చిపోవాలనిపిస్తుందని ఏడుస్తున్నారు, ఆల్రెడీ చనిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చిన్నోళ్ళు అయితే, ఆ నష్టాన్ని భరించలేక. ఇది ప్రభుత్వంకి ఇంత భయపడుతున్నాం, ప్రభు మనల్ని వార్నింగ్ ఇవ్వటం లేదు కదా.
చనిపోయిన తర్వాత నీ అంతు తెలుస్తున్నట్టున్నాడు, కానీ చనిపోయే లోపు చచ్చిపోయే చివరి రోజు వరకు మనల్ని కాపాడుతాడని వాక్యాన్ని బట్టి మనకు భరోసా ఉంది. కాబట్టి ఏం కాదులే, ఆయనే చూసుకుంటాడులే, ఏం కాదులే, ఆయన ఓర్చుకుంటాడులే అని ఆయన ఓర్పుని ఇంకా మనం పరీక్షగా నిలుపుతున్నాం. నన్ను ఎన్నాళ్ళు ఓర్చుకుంటావు, నువ్వు చూస్తావా అని మనం ఆయన అడుగుతున్నాం. ఆయన అంటాడు, నన్ను ఒక కోణమే చూస్తున్నారు, నా రెండో కోణం ఒకటి ఉంది, ఆ రెండో కోణంలో నేను భయంకరుణ్ణి. ఇది మీకు అన్నీ చెప్పిన అర్థం కాదా? ఒక్కసారి మరణం పేరుతో దాటి వచ్చేసారంటే నా సంగతి మీకు తెలియదు, నేను ఊరుకోను అని ఎంత చెప్పి బ్రతిమలాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రేమతో ఉండండి, ప్రేమ కలిగి ఉండడం ప్రయాసపడండి. అంత ఈజీగా కాదు, వంట పట్టదు. అందుకే ఇలా ఇంకా వంట పట్టకపోబట్టే మహాజ్ఞానం నేర్చుకుంటున్న మన మధ్య కూడా చాలా మందికి ఒకరంటే ఒకరు పడటం, అందుకే కొట్టుకొని చూస్తున్నారు తెలుసా. చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది. ఆన్లైన్ పరిచర్యలు, ఆన్లైన్లు చూస్తూ ఉంటే ఎంతమంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి పొట్లాట, ఒకరినొకరు భరించలేని స్థితి, ఒకరంటే ఒకరి పడని స్థితి. నువ్వు గొప్ప, నేను గొప్ప అంటున్నాం. ఇప్పుడు ప్రభువుని ఏం చేస్తున్నావు అంటే శల్య పరీక్షకు నిలిపి ఉంచాం అన్యజనాంగం మధ్య. శల్య పరీక్ష అంటే తెలుసా? ఏమనాలి శల్య పరీక్ష అంటే? ఎముకలతో సహా అంటే అర్థం ఏంటంటే స్కానింగ్ అనుకోండి. ఒక మొక్కలు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే స్కానింగ్ చేస్తున్నాం, ఎక్స్రే తీస్తున్నాం, తీసి జనాంగానికి చూపిస్తూ ఉన్నాం. వాళ్ళు నవ్వుతున్నారు మనల్ని చూసి, ఇదేనా మీ ప్రేమ అని. ప్రేమ చూపించి అన్యుల్ని దేవునిలోకి రాబగట్టాల్సిన మనం ఏం చేస్తున్నామంటే మనలో మనకి ఒకరంటే ఒకరు పడక ప్రేమ లేదు. యేసుక్రీస్తు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎప్పుడైనా ఆలోచించారా? అంత పరిచర్య చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి జనం వస్తూ ఉంటే ఈయన వెళ్తున్నాడంటే రోడ్ల మీద పడి నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ, పడవలెక్కి ప్రయాణం చేస్తూ, ఏ ప్రయాణ సాధనం లేకపోతే కాలికి బలపం కట్టుకొని ఊరూర తిరుగుతూ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ప్రేమకి పరాకాష్ట ప్రభువు పరిచర్య. ఆయన ఒకచోట కూర్చుంటే అందరూ ఆయన దగ్గరికే వస్తున్నా సరే కాదు, రాలేని వాళ్ళు ఇంకా ఉన్నారు అని వెళుతున్నాడు. ఒక రుద్రాల దగ్గరికి వెళుతున్నాడు, ఒక వయసు మళ్ళిన మన దగ్గరికి వెళుతున్నాడు, ఒక రోగి దగ్గరికి వెళుతున్నాడు, ఒక సేనతో కాపురం చేస్తున్న ఒక రోగి దగ్గరికి. ఎన్ని దయ్యాలంటే వాడికి పట్టింది? ఒక్కని కోసం గెరాసేనుల దేశం వెళ్ళాడు. ఏంటంటే ప్రేమ. వాడు రాలేడు ఇక్కడికి, తెలుసు ఆయనకి. ఎవరు వచ్చినా గెరాసేనుల దేశంలో వాడు వచ్చి ఉండేవాడా? రాలేడు. నాయన విధవరాలు వచ్చి ఉండేది, మా అబ్బాయి చనిపోయాడని తెలియదు ఆమెకి. వెళ్ళిపోతా ఉంది ఏడ్చుకుంటూ మట్టి చేయటానికి. ఎదురెళ్ళాడు. అది నాయన నడిచి వెళ్ళకపోతే ఆ మనిషికి అక్కడ వచ్చి ఉండేది కాదు. ఒకనాడు ఎక్కడో మీటింగ్లో ఉంటే ఎవరో ఒక అధికారి వచ్చాడు, అయ్యా నా బిడ్డ చనిపోయేటట్టుందంటే నడిచి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడో దేశాలు తిరుగుతూ ఓ చోటకు వచ్చాడు, సమరయ స్త్రీ దగ్గరికి. ఆమె మధ్యాహ్నం నీళ్ళకి వచ్చింది. ఆమె వేశ్యే కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? మధ్యాహ్నం ఆయనతో మాట్లాడాల్సిన పనే ఉంది. ఉదయం పూట జనాలు నీళ్లు తీసుకెళ్లే పరిస్థితి, సాయంత్రం మరలా నీళ్లు దొడికిన పరిస్థితి. మధ్యాహ్నం ఎందుకు వచ్చిందంటే ఆమెకు ఎవరు నీళ్ళు ఎవరు? వేశ్య. తెలుసు ఊరి జనాంగం మొత్తానికి. ఉదయం పూట రానివ్వరు, వాడుకుంటారు కానీ మనిషి శరీరాన్ని వాడుకుంటారు కానీ మనిషి అవసరాలకి వాడరు. ఎందుకంటే ఆమె అంటురాని స్త్రీ. మధ్యాహ్నం పూట నీళ్ళకి వచ్చింది, దొరికించుకున్నాడు, ఎర్రటండ్లో పట్టుకున్నాడు. ఎందుకు? వెళ్ళకపోతే పరిస్థితి లేదు. అంత ప్రేమ ఆయనకి. ఎన్ని చెప్పాలి ఇంకా మనం? ఎన్ని చెప్తే తరివి తెరతుంది. ఇన్ని అద్భుతాలు చేసి వెళ్ళే క్రమంలో రోగం వచ్చిన వాడు ఎదురుపెడితే రోగం తగ్గించాడు, ఆకలి మీద ఉన్న వాళ్ళకి ఆకలి పెట్టాడు. అన్నం పెట్టడానికి మీటింగులు పెట్టినందుకు ఒకళ్ళు అలసిపోతారేమో, దారిలో పడిపోతారేమో అన్నం పెట్టి పంపించాడు. అన్నం పెట్టడం ప్రధాన ఉద్దేశం కాదు. ఏమన్నాడు? ఇప్పుడే కదా మనం చదువుకున్న 37 వచ్చిన చివరిలో ఎంత చెప్పినా మరి ఎందుకని అర్థం కావట్లేదు. ఆ ప్రేమను మనం ప్రయాసపడి పొందుకోవాలంట. అలాంటి ప్రేమ, యేసయ్య లాంటి ప్రేమ పొందుకోవాలంటే అది చిన్న విషయం కాదు, ఊరికే రాదు. బాప్తిసం తీసుకోగానే వచ్చేసేయదు. ప్రయాసపడితే కానీ ఆ పరిశుద్ధత మనకు వంటబడుతుంది. ప్రయాసపడితే కానీ ఖర్చు పెట్టాలనే మనసుంటే తప్ప, చెయ్యిలా చాచాలనే మనసుంటే తప్ప అంత ఈజీగా రాదు. యేసుక్రీస్తు వారు మనకి ఎంతో ప్రేమ చూపిస్తే ఇంకా నిన్ను భరిస్తూ ఉన్నాడు. ఆనాడైనా యూదయ గలిలయ సమరయ 3 దేశాల్లో వాళ్ళకైనా ప్రేమించిందంటే కాదు. ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో ఉన్న బ్రతికన్న 900 కోట్ల మంది జనాభా ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. కనుకనే ఈరోజు ఇంకా చాలామంది బ్రతుకున్నారు. ఆయన ప్రేమ ఇంకా టైం అయిపోయింది అనుకునే వాళ్ళు నిన్న దాటిపోయారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా, ఇంకో గంట క్రితం వరకు ఎంతమంది పోయారో మనకు తెలియదు.
మనమైతే నిలుచున్నామంటే అర్థం ఏంటంటే మన పట్ల ఇంకా ప్రేమ చూపిస్తున్నాడు. ఎందుకంటే మనకి ఇంకా ప్రేమ అలవాటు కాలేదని, ఇంకా మనం ప్రేమను చూపించడంలో ఇంకా నిష్ణాతులం కాలేదని, ఇంకా ఎక్స్పర్ట్లం కాలేదని, ఇంకా కనీసం ఓనమాలు కూడా నేర్చుకోకుండా ఇంకా బుడిబుడి అడుగులు వేసుకునే బాల శిష్యువులాగానే ఉన్నామని ప్రేమించే విషయంలో, ప్రేమ చూపించే విషయంలో. దీనికి అంతటికీ మూలమైంది అంటే ప్రయాస. ఏది? ప్రభు సువార్తను ప్రకటించాల్సిన పని, అసలు పని. ప్రేమ చూపించడం ఏంటంటే ప్రభువుని చూపించటమే. నీ పని ద్వారా, నీ శరీరం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నువ్వు చెప్పే మాటల, వాక్యంతో కూడిన మాటల ద్వారా ఏ రకంగానైనా నువ్వు ప్రేమను చూపించాలి. అలా చూపించాలంటే ప్రయాస పడాల్సిందే. ఈజీగా వంట పట్టదు విద్య. ప్రయాసపడితేనే. ఈ భూమి మీద ఎన్నో విషయాల కోసం ప్రయాసపడుతూ ఉంటాం. మరి భూమిని విడిచిపెట్టిన తర్వాత యుగయుగాలు ఉండే దేవుని పరలోకం, ఆయన ఇస్తానన్న పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి. వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతామన్నాం. ఎంతకాలం ఇలా? ఈ రోజే చివరి రోజు అయితే ఏంటి నీ పరిస్థితిని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అగత్యం ఉంది, అవసరత ఉంది. నేను ఈరోజు బాగున్నానా? ప్రార్థన చేసుకుంటూ పడక మీదకి వెళ్ళేటప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఈరోజు నిజంగా ఈ ప్రభు వస్తే నా పరిస్థితి ఏంటి అంటే గుండెలు పగిలిపోతాయి. అప్పుడు భయం వేస్తుంది. అయినా కానీ మనం ఎంత ధీమాగా పడుకుంటున్నాం. దేవుని ప్రేమ చులకనైపోయిందా? ఆయన చూపించిన ప్రాణత్యాగం అంత విలువలేనిదిగా అనిపిస్తుందా మనకే? అసలు నీకు పాపంతో ఉన్నానని, నీ పాపాన్ని విడిచి ఎవ్వడూ తగ్గించలేడని, తీసివేయలేడని నీకు అర్థమైతే, ఆయన ప్రాణత్యాగం నీకు అర్థమైతే, నువ్వెలా ప్రార్థన చేయకుండా పడుకోగలుగుతున్నావు? నువ్వెలా పరిచర్య చేయకుండా నిద్రపోగలుగుతున్నావు? నువ్వెలా దేవుని ప్రేమని ఒక్కరికైనా చూపించకుండా ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావు? ఆదివారం పోతే మరలా ఒకవేళ శుక్రవారం కుదిరితే అది కూడా, లేకపోతే ఆదివారం టు ఆదివారం, సండే టు సండే, మధ్యలో ఇంకేం లేదంటే ఏమి లేదు చాలామందికి. ఈరోజు మన గురించే కాదు, బయట అనేక మంది పరిస్థితి ఇలాగనే ఉంది. అనేక మంది పరిస్థితి ఏం అర్థం కావట్లేదు. ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో వాళ్ళ స్థాయిలను చూసి, వాళ్ళ ఉద్యోగాలను చూసుకొని. నేను మంగళవారం నాడు ఒక మీటింగ్కి వెళ్ళాను. చాలా ఉన్నత తరగతులు, అంటే హై క్లాస్ పీపుల్ అన్నమాట. చాలా హై క్లాస్ పీపుల్. మొత్తం ఈ ఎంప్లాయీస్ బాగా డబ్బుతో తొలుతూగుతున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద ర్యాంకుల్లో ఉన్నవాళ్ళు ఎలా వస్తున్నారంటే వాళ్ళకి వాక్యం యేసుక్రీస్తు అంటే, యేసుక్రీస్తు వాక్యం అంటే అలవాటు అయిపోయింది. భయం ఏం లేదు. పెద్ద అయినా నాకు ఒక అరగంట మాట్లాడమని టైం ఇచ్చారు. చెమట్లు పట్టేస్తావు నేను మాట్లాడుతాను. నేను మామూలుగానే మాట్లాడుతున్నా. వినేవాళ్ళ కళ్ళు కోపంతో, అవమానంతో రగిలిపోతా ఉన్నారు. ఏంది మనల్ని ఈ రకంగా, ఏంటి మనకేదో గుచ్చుకుంటుంది ఒక్కొక్కళ్ళకి. నేను వాక్యమే మాట్లాడుతున్నా. పెద్ద అయిన చాలా హ్యాపీగా ఉన్నాడు. మీరు మాట్లాడండి, ఏం పర్వాలేదు, భయపడకండి. 2 సంవత్సరాల బట్టి అక్కడ పరిచర్య జరుగుతోంది. నెలకొకసారి అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడా లేదంత మంచి వాక్యం వినిపిస్తారు. చాలా బాగుంటుంది అంటారంట. విన్న తర్వాత అంత బాగుంటే మరి రావాలిగా. 7 గంటలకల్లా మేము సిద్ధపడితే 8:30 దాకా ఎవరు రాలే. ఆడుతూ పడుతూ వస్తున్నారు. పైగా ఎలాంటి క్లాస్ పీపుల్. ఒక్క పాట సరిగా పాడలేరు, ఒక్క ప్రార్థన సరిగా లేదు. అది కూడా పుస్తకం చూసుకొని ఆడుతూ ఏదో జలసాగా పాడుతున్నారు, సరదాగా పాడుతున్నారు. ప్రేమ కలిగలేదంటే దేవుని అసలు ఏం దేవునికి ఆత్మను అప్పగించాలనే తపనే లేదు. అక్కడొక చోటే కాదు, ప్రతి చోట ఇలాగనే ఉన్నారు. మరి సత్యాన్ని ప్రకటించిన వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది కానీ మరి మీ దగ్గర ప్రేమ లేదు. వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, జ్ఞానము లేదు. ఏం చేద్దాం? పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నాం. ఆయన చెప్పాను కదా, గాలిని ఇస్తాడు, పోషణ ఇస్తాడు, భోజనాన్ని ఇస్తాడు, అన్ని సౌకర్యాలు ఇస్తాడు. ఉద్యోగం కావాలా ఇస్తాడు, ఏది కావాలా ఇస్తాడు. ₹1 కోటి ఇల్లు కూడా కావాలంటే ఇస్తాడబ్బా, నువ్వు కష్టపడాలి. కానీ ఒక క్షణంలోనే తీసుకెళ్ళి తొక్కి పడేస్తాడు పాతాళంలోకి. అడుగుతాడు. మనం నోరు తెరిసే అవకాశం కూడా లేదు. ఎగ్జామ్కి ఇన్ని మార్కులు వస్తేనే ఉద్యోగం అని అనౌన్స్మెంట్ ఇస్తాడా? అవునా? నువ్వు ఎంత కష్టపడ్డావనేది వాడికి అనవసరం కదా. అవునా కదా? ఒక అరమార్కు దగ్గర కూడా పోనీలే పాపమమ్మ, నువ్వు ఏమేమి ఎంత కష్టపడ్డావు, నీ చరిత్ర అంతా వింటాడేంటి? ఏం వినడు. ఎందుకు? వానికి కావాల్సిందేంటి? అర్హత.
ఇన్ని మార్కులు రావాల్సిందే. నేను చాలా దూరం ప్రయాణం చేశానండి, నేను చాలా పిల్లల తల్లినండి, లేకపోతే నాకు సౌకర్యాలు లేవండి, మా ఇంట్లో కరెంటే లేదండి, వీధి దీపాలు నాకు అనవసరం, ఇన్ని మార్కులు వస్తేనే ఉద్యోగం. అంతేనా కాదా? అంతేనా కాదా? పనికి కూడా అంతేనా? ఈ భూమి మీద ఏ దానికైనా ఒక అర్హత పెడితే ఆ అర్హతను సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డావో అనవసరం. అర్హత సాధిస్తేనే పైకి అనుమతి. మరి భూమి మీద ఇంత బ్రతికుండగానే పరలోకానికి అర్హత పరిశుద్ధత అని చెప్తున్నారు. ఆ పరిశుద్ధతలో ప్రధాన భాగం ప్రేమను చూపించడం, ప్రేమను సంపాదించడం, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడం అని ప్రధానమైన రెండవ ఆజ్ఞ. అది మొదటి ఆజ్ఞ దేవుని గురించి, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని. అవునా? మనం మాట చదువుకుంటాం కదా, కనపడే నీ స్నేహితుడినో లేదా నీ పొరుగువారిని ప్రేమించలేని నువ్వు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావని ఆయన అడుగుతూనే ఉన్నారుగా మనల్ని. మరి మనకెందుకని అర్థం కావట్లేదు. ఎన్నాళ్ళు వచ్చినా సరే ఇక్కడ ఈ భూమి మీద వాటికే ప్రాకులాడేటట్టయితే ఇంక మనకు ఉపయోగం ఉంది ఆయన వల్ల. ఈ భూమి మీద లోకంలో ఉన్నవాళ్ళు కూడా అందరికి ఇస్తున్నాడు కదా. మరి మనం ప్రత్యేకంగా వచ్చామంటే ప్రయాసపడి పరలోకాన్ని సంపాదించుకోవాలని అర్థమైతే ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి అంతే. అది అంత ఈజీగా వంటబట్టి విద్య కాదు, కష్టపడి సంపాదించుకోవాల్సిందే. చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టపడ్డాం, ఎన్నిటిని నేర్చుకోవడానికి కష్టపడ్డాం. అమ్మ గర్భంలో 9 నెలలు ఎంత కష్టపడ్డామో తెలుసా? అమ్మని అడగండి, మిమ్మల్ని కన్నా అమ్మని అడగండి. మీరు ఎంత ఇబ్బందులు పెట్టారో, మిమ్మల్ని ఎన్నిసార్లు ముప్పు తిప్పలు పెట్టారో అమ్మని. మిమ్మల్ని బయటకు వచ్చేంత వరకు మీ గురించి ఎంత బాధలు పడిందో అమ్మ. అవునా? మీ అమ్మల్ని అడగండి, మీ అమ్మల్ని అడగండి మీ గురించి బ్రతుకుంటే. లేదా మీ పిల్లలు చెప్పండి. మీరు తల్లి గర్భంలో నుంచి మొదలైంది మీకు ప్రయాస. బయటకు వచ్చేసిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు. చదువు పేరుతో, ఉద్యోగం పేరుతో, వ్యాపారం పేరుతో, భర్తతో సంసారం పేరుతో, పనికిరాని మొగుడుతో వేధింపుల పేరుతో, బాధ్యత లేని భర్తతో ఎన్ని వేధింపులు పడి ఉంటారు. ఈ విధంగా ప్రతి దాంట్లోనూ ప్రయాసపడుతున్నా మీకు ప్రయాస అంటే అర్థమైతే మరి పరలోకం అంత చిన్నదయిందా ఏంటి? పరలోకం కోసం ప్రయాసపడటం కామన్ చాలా తగ్గించి పడేశారు. అసలు అలవాటు కాలేదు ఇంతవరకు. మిగతా వాటికి ప్రయాసపడుతున్నాం కానీ పరలోకానికి ప్రయాసపడటం అనేది మనకి వంట బట్టని విద్య. దయచేసి దాన్ని అవపోసన పడదాం, నేర్చుకుందాం ఇప్పటి నుంచైనా. ఒకవేళ ఇప్పటికే కొంతమంది ఎవరైనా ప్రయాణం చేస్తుంటే ఇంకా కష్టపడదాం, ఇంకా ప్రయాసపడదాం. ఈ ప్రయాస సరిపోదు పరలోకానికి. అందుకే మనం ఇంకా బ్రతుకున్న వారం. నిన్నటి వారం కాదు మనం, వాస్తవంగా కాదు, నిన్నటి వారం కాదు మనం. బైబిల్ చెప్తుంది మనం నిన్నటి వారం అంటుంది. నిన్నటి వారమే. నిన్నటి వారం అంటే నిన్న ఏ వారం అండి, గురువారం కదా అంటారే మళ్ళీ. కాదు. నిన్నటి వారము అంటే నిన్నట్లోనే వెళ్ళిపోవలసిన వారము. ఈ దినంలోకి, ఈ రోజులోకి వచ్చామంటే అది ఆయన ఉచితమైన కృప. మనకు అర్హత లేకపోయినా కూడా ఉచితంగా కృపనిచ్చి ఇంకొక రోజు ఇచ్చాడు. ఈ రోజు ఆయనకు లోబట్టం నేర్చుకుంటే, ప్రేమను చూపిస్తాం ప్రభు అని ఒప్పందం చేసుకుంటే ఆయన చిత్తమైతే మరలా రేపట్లోనికి ప్రవేశింపజేస్తాడు. ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు ప్రయాసపడుతూ దినాన్ని ముగించాల్సిన మనము, ఒకరోజు జీవితాన్ని ముగించాల్సిన మనము ముగించే లోపే నేర్చుకుందాం ప్రేమని. నేర్చుకోకపోతే ఉపయోగం లేదు. పేరుకు మాత్రమే వచ్చిపోతూ ఉంటే ఉపయోగం లేదు అంతే. మిగతా వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. తింటాం, పడుకుంటాం, తెల్లారిపోద్ది, ఇంకంతే. ఓ రోజు ఏంటది ఉండదు శ్వాస. తెల్లారేటప్పటికి ఓ మా ఆయన, ఓ మా ఆవిడని అరుపులు కేకలు. సాయంత్రానికి మళ్ళా విందులు వినోదాలతో మునిగిపోతాం. ఒక్కరోజే. ఎంత ప్రేమించే భర్త అయినా, ఎంత గొప్పగా చూసే అమ్మైనా నానైనా పగలు చనిపోతేనే సాయంత్రానికి ఉంచిపోతున్నాం అంతే. ఈరోజు చనిపోతే రేపు మధ్యాహ్నానికే. టోటల్గా 12 గంటలే. కొన్ని చోట్ల ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఏడవడానికి మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నాం, మోయడానికి మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నాం. 3-4 గంటలను మొత్తం ముగించేసేసి అరే ఉదయం ఎక్కడన్నా బయటకు పోయి సాయంత్రం వచ్చినోడికి ఈ ఇంట్లో మనిషి చచ్చిపోయి పారేసిన విషయం కూడా తెలియదు. అంత ఫాస్ట్ అయిపోయాం. కానీ పరలోకం మిస్ అయిపోతే, ఆ చనిపోయేలోపే పరలోకానికి వెళ్ళేంత అర్హత సాధించలేకపోతే ఈ మట్టిలోకి వెళ్ళిపోయిన మనిషి యుగ యుగాలు అగ్ని ఆరని, ఆత్మ చావని భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ విషయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాదు. ఫోటో పెడతాం, దండేస్తాం, సాయంత్రం కాలేజీలు గడిగేస్తాం, ఇళ్ళు వాకిలు తుడిచేస్తాం, 10 రోజు 15 రోజులు లెక్క పెట్టేసుకుని భోజనం పెట్టేస్తాం. ఇంకా ఆ తర్వాత టకామని మర్చిపోతాం.
మరలా సంవత్సరం వచ్చే రోజు దాకా ఆ చచ్చిపోయిన మనిషిని జ్ఞాపకమే చేసుకోము. కానీ మన గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడ చచ్చిపోయిన వాడు నరక యాతన అంటే కళ్ళారా అనుభవిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఉంటాడనే విషయం పోకముందే మనకి ఇప్పుడు అర్థమైతే, మనకంటే ముందు అపరిశుభ్రంగా ఉండి అపవిత్రంగా ఉండి పోయిన వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకుంటే మనకు అర్థమైపోద్ది. అంతే కదా, అంతే కదా. కాబట్టి మనం ఎలాంటి బాధ అనుభవించబోతున్నామో గమనించుకుంటే, ఆలోచించుకుంటే, ఆ బాధను అనుభవించకుండా మార్పు చెందటానికి, ఆ పరిస్థితిని మార్చుకొని మరలా చక్కనైన దారిలో ఆయన చేయబట్టుకొని పరలోకి వెళ్ళటానికి ఇంకా నీకు ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. నేడే మిక్కిలి ఏంటట మిక్కిలి అనుకూలమైన శ్రమ, నేడే రక్షణ దినము. కాబట్టి నేడు అనే దినము ఉండగానే మీరు మార్పు చెందటానికి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. లేనిచ్చినట్లయితే అక్కడ మీ కొరకు నరక యాతన సిద్ధముగా ఉంచబడుతుంది. ఆ ప్రయాస ఒకనాటిదే ముగిసేది కాదు. యుగముల వరకు ఆ ప్రయాస పడటానికి ఇష్టపడతారా? లేదా బ్రతికుండగానే ఈ కొద్ది రోజులే కష్టమైనా సరే బ్రతికుండగానే ప్రయాసపడి ఆ ప్రయాసను తప్పించుకొని ప్రభుతో ఆనందంతో ఉండటానికి ఇష్టపడతారా? ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి.